వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అయింది. ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ మిగతా పార్టీల కంటే ముందే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. ఢిల్లీలో వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షీలా దీక్షిత్ ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది. తనకు కీలక బాధ్యత అప్పచెప్పినందుకు హైకమాండ్ కు థాంక్స్ చెప్పారు షీలా. షీలా దీక్షిత్ ఢిల్లీలో వరుసగా 15 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలామే. ఆమ్ ఆద్మీ చేతిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఆమె రాజకీయ జీవితం ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షీలా దీక్షితే కాంగ్రెస్ కు దిక్కయ్యారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన నేత నాయకత్వంలోనే పోటీ చేయాలన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ప్రకారం షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. ఆమె నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. आप सीएम कैंडिडेट कहिए या पार्टी का चेहरा कहिए, किसी भाषा में श्रीमती शीला दीक्षित. తన ఎంపికపై హైకమాండ్ కు థాంక్స్ చెప్పారు షీలా దీక్షిత్. యూపీ వ్యాప్తంగా ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం చేస్తామన్నారు. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ, బీజేపీలను ఎదుర్కొంటామని చెప్పారు. कांग्रेस पार्टी बेहतर अपना रिजल्ट है वो होगा, इस पे मुझे पूरा विश्वास है कि अब अच्छा रिजल्ट आएगा. वो एक बहुत ही प्रिय नेता हैं, उनका जो राजनीति का अंदाज है वो बहुत लोगों को पसंद है. तो मैं तो यही प्रार्थना उनसे भी करूंगी, तो जरूर कैंपेन करें. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫాలో కావాల్సిన స్ట్రాటజీపై ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీనియర్ నేతలు. షీలా నాయకత్వంలో యూపీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ये जरूर है कि इस दफा जो कांग्रेस इलेक्शन लड़ेगी और लड़ना जो है वो सरकार बनाने के लिए लड़ना है, और सरकार बनाने के लिए जिस तरह से इलेक्शन लड़ा जाता है उस तरह से कांग्रेस इलेक्शन लड़ेगी. कि अगर दिल्ली का चेहरा अगर किसी ने बनाया था तो मुगलों ने, उसके बाद में उसको और आगे बढ़ाया तो अंग्रेजों ने, और उसको दोबारा से संवारने का काम किया है तो शीला दीक्षित ने. ये बात अतिशयोक्ति नहीं है. अगर इतिहास के पन्नों को उठा के देखेंगे तो आपको नजर आएगा मुगलों के बाद में अंग्रेज और अंग्रेजों के बाद में शीला दीक्षित. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన షీలా దీక్షిత్ రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నారు. 15 ఏళ్లు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించారు. ఢిల్లీ వాటర్ ట్యాంకర్ కుంభకోణంలో 400 కోట్ల రూపాయల అవినీతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏసీబీ నోటీసులు పంపిన రోజే షీలా దీక్షిత్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా అనౌన్స్ అయ్యారు. ఇబ్బందుల నడుమ యూపీలో కాంగ్రెస్ ను ముందుకు తీసుకుపోయే బాధ్యతను భుజాన వేసుకున్నారు.